వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మూసీని వాళ్ళు బెటర్ చేస్తామని చెప్తున్నారు. మూసీని మేము ఆల్రెడీ చేసాం, అదే చెప్తున్నాం. మీరు మూసీని లూటీ చేస్తామని గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎట్లా ఒప్పుకుంటాం? ఉదాహరణకి అట్లీస్ట్ డిపిఆర్ కూడా రాలేదు కదా సార్. డిపిఆర్ కూడా రాకముందే ఎగ్జాక్ట్లీ డిపిఆర్ కూడా రాకముందే 1,50,000 కోట్ల ఎడికెళ్ళి వచ్చింది. మరి డిపిఆర్ రాకముందే 1,50,000 కోట్ల అనే నోట్లకెళ్ళి మాట ఏదైతే వచ్చిందో ఒక గదే స్కామ్ అని నేను అంటున్నాను. ఎందుకంటే మేము డిపిఆర్ తయారు చేసినాం ఇది వరకు, అది వాళ్ళ కాడు ఉంది. 16,000 కోట్లలో అయిపోయే పనిని 1,50,000 కోట్లకు పెంచిందంటేనే స్కామ్. ఇప్పుడు మీ నోట్ నుంచి మీరే అన్నారు కదా డిపిఆర్ రాలేదు. మరి డిపిఆర్ రాకుండా 1,50,000 కోట్లు అనేది ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి ఎడికెళ్ళి వచ్చింది? ఎవడు చెప్పిండు ఆయనకి? ప్రపోజల్స్ ఉన్నాయన్నారు. యాడికెళ్ళి వస్తాయి డిపిఆర్ రాకుండా? కలవడ్డదా? నేను అదే అంటున్నా. ఒకరోజు ముఖ్యమంత్రి 50,000 కోట్లు అంటాడు, తెల్లారి పర్యాటక శాఖ మంత్రి 70,000 కోట్లు అంటాడు, మూడో రోజు ముఖ్యమంత్రి 1,50,000 కోట్లు అంటాడు. దీన్ని ఏమనాలి నేను? అయితే నడుపుతున్న వాళ్ళకి తెలివిలేదనాలి, లేదా ఇది 100% స్కామ్ ఇన్ ద మేకింగ్ అనాలి. నేను ఇంకో మాట్లాడుతున్నా బ్రదర్. మూసీని ఏం చేయాలనుకుంటున్నారు? పునరుజ్జీవం అంటే ఏంటి? మూసీలో ఉన్న మురికి నీరు పోయి స్వచ్ఛమైన నీరు ప్రవహించాలి, అంతే కదా? మరి స్వచ్ఛమైన నీరు ప్రవహించడానికే కదా 100% ఎస్టీపీలు కట్టిందే బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది రిబ్బన్ కటింగే. నాచారం పోయి రిబ్బన్ కటింగ్ చేసినావు, ఉప్పల్ పోయి రిబ్బన్ కటింగ్ చేసినావు 2 ఎస్టీపీలకి. మిగతా ఎస్టీపీలు కూడా కంప్లీట్ చేసి నువ్వు రిబ్బన్ కట్ చేయి. పైసలని మేమే పెట్టినాం కదా. రెండవది, మేమే 18 మే 2023 నాడు కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి గండిపేటలో పోయాలని చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేసింది మేము. 16,000 కోట్లలో అయిపోయే పనిని ఎందుకు పెంచుతున్నావు? ఇంకోటి అడుగుతున్నా, డిపిఆర్ రాకముందు ఇల్లు ఎందుకు గులగొడుతున్నావు? డిపిఆర్ రాకముందు గోడల మీద మార్కింగ్ ఎవరు చేస్తున్నావు? ఆక్రమణలు కాబట్టి మేము తీసేస్తున్నామని చెప్తున్నారు. నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా బ్రదర్. బఫర్ జోన్లో ఇవాళ ఏదైతే ఆక్రమణలు అని చెప్పి మీరు పెడుతున్నారో ఒక్కటి కూడా ఆక్రమణ కాదు. నీ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేసింది. నీ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది, ట్యాక్సులు కట్టించుకున్నది. నీ ప్రభుత్వమే వాళ్ళకి లైట్ ఇచ్చింది. నీ ప్రభుత్వమే ఆడ మోరి కట్టింది. ఇలా ఆక్రమణలు నువ్వంటే నీ అంత పిచ్చోడు ఇంకోటి లేడు. లాస్ట్ 10 yearsలో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ చాలా ఖాయం చేసినటువంటి ఒక స్టేట్మెంట్ కావచ్చు, లేకుంటే ఒక ఇష్యూ కావచ్చు, కుటుంబ పాలన అనేటువంటిది. కేసీఆర్ కుటుంబం మొత్తం అధికారం అనుభవిస్తుంది, తెలంగాణ ఎవరి పాలైంది అనేటువంటిది కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఖాయం చేస్తారు. దాన్నే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి మీరు ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? కేసీఆర్ కుటుంబంలో ఎలక్ట్ కాని వాళ్ళు ఎవరున్నారు? కేసీఆర్ కుటుంబంలో మేము ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలక్ట్ కాకుండా మేము ప్రజల చేత ఉన్నాం కదా ఎలక్ట్ అయ్యి ఇక్కడ. మరి రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు అనుభవించట్లేదు కదా సార్. మరి అట్నే అందుకే అడుగుతున్నాను. ప్రజలు అనుభవించకుండానే నేను అనుముల తిరుపతి రెడ్డి గారు కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ గారు ఎదురేగి ఆయనకు స్వాగతాలు పలుకుతారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న లగిచెర్లలో బీజేపీ ఎంపీ గారినేమో పోనీయర్, లోకల్ ఎంపీ మహబూబ్నగర్ ఎంపీ గారిని, ఆమె లోకల్ ఎంపీ, ఆమెను పోనీయలే. కానీ తిరుపతి రెడ్డి గారు 200 మందితో పోలీస్ ఎస్కార్ట్తో పోయారు నిషేధాజ్ఞలు ఉన్న అమలు ఉన్న ప్రాంతంలో. నేను అడుగుతాను, ఆయన ఏ బేసిస్లో ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు? ఫార్మా ఆగదు, ఎవడు అడ్డం వచ్చినా తొక్కేస్తాం, ఎవరు అడ్డం వచ్చినా లోపలేస్తాం. ఎవడాడు? నేను అడుగుతున్నా ఈరోజు. ఎవడు ఈ తిరుపతి రెడ్డి? వార్డు మెంబరా, కౌన్సిలరా, ఎంపీటీసీయా? అంటే రేవంత్ రెడ్డి అన్న అయితే ఆయన డిఫాక్టో ముఖ్యమంత్రి. ప్లస్ రేవంత్ రెడ్డి గారి అడ్రస్ లేని కుటుంబానికి అమెరికాలో 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టేంత పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది సడన్గా? రేవంత్ రెడ్డి గారి కుటుంబంలోని వాళ్ళ బామ్మర్దికి 2 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీకి 1,137 కోట్ల వర్క్ ఇస్తే మేము ప్రశ్నించకూడదా? మేము అడుగుతున్నాం, సమాధానం చెప్పండి. ప్రభుత్వంలో ఉన్నారు కదా, నిలదీస్తుంటే సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత వారి మీదే ఉంది. ఇప్పుడు మా మీద కేసులు పెడుతున్నారు కదా, ఒక ఎంక్వైరీ ఒక సిట్టింగ్ జడ్జి గారితో ఇప్పుడు నేను చేస్తున్న ఆరోపణల మీద నేను చెప్పిన తప్పని రుజువు చేయి, వద్దన్నాను కదా. సో వాళ్ళ కుటుంబం పూర్తిగా ఇన్వాల్వ్ అయిందనేటువంటిది నేను అనలేదు బ్రదర్. ఇవాళ 4th సిటీ కాదు 4 బ్రదర్స్ సిటీ అని ప్రజలు అంటున్నారు. ఎక్కడెక్కడ వీళ్ళు భూకుంభకోణాలు చేస్తున్నారో మాకు కూడా సమాచారం వస్తుంది. ఒక్కొక్కటిగా ధారావాహికగా అన్ని బయట పెడతాం, తొందర ఎందుకు? రైట్. ఫైనల్ క్వశ్చన్ సార్, కేటీఆర్ అరెస్ట్ అనేటువంటిది ఇది ఇమ్మెన్స్, ఖచ్చితంగా ఈ అరెస్ట్ ఉంటుంది అనేటువంటిది ఒక చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఉంది. మీరు కూడా అరెస్ట్ అవుతారని అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఒక సాడిస్ట్, పైశాచిక ఆనందం పొందుతాడు. ఆయన ఏంటంటే నేను జైలుకు పోయినా కదా అందరు పోవాలా, కేసు ఉందా లేదా నాకు అదంతా అనవసరం, పోలీసు వాళ్ళు నా ప్రైవేట్ ఆర్మీ, నేను ఇంకా 4 ఏళ్ళు ఉంటాను కాబట్టి నేను ఇష్టం ఉన్న కేసు పెడతా, ఇష్టం ఉన్నట్లు లోపలేస్తా. అందుకే అంటాను, రేవంత్ రెడ్డి నీకు ఈ చాతనైతే పేద ప్రజలకి ఏమైనా మంచి చేసే ప్రయత్నం చేయి. కాదు నేను ఇదే పనిలో ఉంటా, డైవర్షన్ గేమ్లు ఆడతా, కాళేశ్వరం పేరిట కొన్ని రోజులు టైంపాసు, ట్యాపింగ్ పేరిట కొన్ని రోజులు టైంపాసు, అలాగే ఫార్ములా ఈ పేరిట కొన్ని రోజులు టైంపాసు, డ్రగ్స్ పేరిట కొన్ని రోజులు టైంపాసు, ఇట్నే చేసుకుంటూ పోతా, నా 5 ఏళ్ళు ఇట్లే నెట్టుకొస్తా, లాస్ట్కి ఏదో మళ్ళీ 6 గ్యారెంటీలు కాదు ఈసారి 60 గ్యారెంటీలను బురిడి కొట్టిస్తా అంటే తెలంగాణ చైతన్యవంతమైన రాష్ట్రం. నీకంటే పెద్ద పోటుగాళ్ళని చూసింది. రేపు తప్పకుండా గతంలో నియంతలకు పట్టిన గతే నీకు పడుతుంది. ఒకవేళ నువ్వు అరెస్ట్ చేయదలుచుకుంటే నీ చేతిలో ఇవాళ అధికారం ఉంది,
చేసుకో, కానీ అల్టిమేట్గా న్యాయం ధర్మం ప్రజలు తప్పకుండా గెలుస్తారు. ప్రజాస్వామ్యంలో వాళ్ళే కీలకం.